మన మిత్రులు మోహన్ కృష్ణ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వాళ్ళ గ్రూప్ థర్డ్లో ఉద్యోగం సాధించడం జరిగింది. మోహన్ కృష్ణ ట్రైబల్ వెల్ఫేర్ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో ఉద్యోగం రాగా, చంద్రబాబు నాయుడుకి కామర్స్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడి డిపార్ట్మెంట్లో గ్రూప్ థర్డ్లో జాబ్ రావడం జరిగింది. వాళ్ళు గతంలో గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యారు. దాని కారణంగా గ్రూప్ థర్డ్కు తక్కువ టైం కేటాయించినప్పటికీ కూడా విజయం సాధించారు. ముఖ్యంగా మోహన్ కృష్ణ 2018 నుంచి ఈ యొక్క పోటీ పరీక్షలు ఇవ్వడం జరిగింది. ఒక బీటెక్ అభ్యర్థి అయి ఉండి ఎస్ఐ కోసం 2 సార్లు ప్రయత్నం చేస్తే చివరికి లాంగ్ జంప్ విషయంలో అండ్ లాంగ్ జంప్ అయినా లేదు రన్నింగ్లో పోవడం జరిగింది. అయినా పట్టు వదలకుండా నిలబడి వాళ్ళ గ్రూప్ థర్డ్లో సక్సెస్ సాధించాడు. వీళ్ళకి ప్రధాన లక్ష్యం కూడా ప్రస్తుతానికి గ్రూప్ థర్డ్లో మేము సక్సెస్ సాధించినప్పటికీ మా లక్ష్యం మాత్రం గ్రూప్ 1 సాధించమని చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళిద్దరికీ అశోక అకాడమీ తరపున ప్రత్యేకంగా వీళ్ళకి అభినందనలు తెలపడం జరుగుతూ ఉంది. మరింత విజయం సాధించాలని కూడా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. కంగ్రాచులేషన్స్ మిత్రము మోహన్ కృష్ణ, కంగ్రాచులేషన్స్ చంద్రబాబు నాయుడు. చిన్న సత్కారం మా తరపున. మాకు ఉపాధ్యాయుడే కాదు, మాకు చాలా పెద్ద గురువు కూడా, సో మెంటర్ కూడా. సో అందుకోసమే మాకు వచ్చిన ఉద్యోగాన్ని సార్కి అంకితం చేస్తూ మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ మిత్రము. అన్నకు అలాగే ఒక్క నిమిషం సక్సెస్ సాధించిన మన మిత్రులకి అశోక అకాడమీ తరపున వాళ్ళకు కూడా చిన్నప్పటి సత్కారం. నా పేరు మోహన్ కృష్ణ. నేను నార్మల్గా 2018లో ప్రిపరేషన్ అనేది ఎస్ఐలో నుంచి స్టార్ట్ పెట్టాను. అప్పుడు నాకు రన్నింగ్ పోయింది. కానీ నేను ఏదైతే పేషెన్సీతోటి మా సార్ తోటి కానీ మా పేరెంట్స్ వల్ల సపోర్ట్ వల్ల కానీ నేను ఇప్పటికి కూడా ఆ పేషెన్సీని కంటిన్యూ చేసుకుంటూ ఈ గ్రూప్ 3 సాధించడం జరిగింది. ఎవరైనా సరే ప్రిపరేషన్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం పేషెన్సీ తోటి చదువుకుంటే కంపల్సరీ కొట్టగలుగుతారని కోరుకుంటున్నాను.